అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో ఈ 2024 సంవత్సరంలో మార్చి 25వ తారీఖు సోమవారం రోజున మొట్టమొదటి చంద్రగ్రహణం అనేది సంభవిస్తుందండి. అయితే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి క్లియర్గా తెలియచేయడానికి మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియో రూపంలో. వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా తెలుస్తుంది. మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారి కనుక చూస్తుంటే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోవడం వలన నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వచ్చేస్తుంది. సో దట్ మీరు ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చండి. ముందుగా ఈ గ్రహణ నియమాలని ఎవరు పాటించాలి అంటే, ఈ గ్రహణము ఏ ప్రాంతాల్లో కనిపిస్తుందో ఆయా ప్రాంతాల్లో నివసించే గర్భిణీ స్త్రీలు ఈ నియమాలన్నీ పాటించాలండి. ఈ గ్రహణము ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది, సో మన భారతదేశంలో కనిపిస్తుందా అనే విషయాల గురించి క్లుప్తంగా ఇంకొక వీడియో రూపంలో నేను చేసి అప్లోడ్ చేస్తానండి. ఎటువంటి సందేహాలు అనుమానాలు అనేవి లేకుండా గ్రహణంలో చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు అనేవి చేయకుండా ఉండటం వలన మీకు మీ పుట్టబోయే బిడ్డకి మంచిదండి. అందుకనే మనకి పూర్వకాలం నుంచి మన పెద్దలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ గ్రహణ సమయంలో ఉండాలి అని, అది ఏ గ్రహణమైనా కానీ సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా సరే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కనుక తల్లికి బిడ్డకి ఇద్దరికి ఎటువంటి ప్రమాదాలు జరగవని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందామండి. ముఖ్యంగా మొట్టమొదటిది, గ్రహణ సమయంలో మీరు గ్రహణము అది ఏదైనా కానీ సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా ఏ గ్రహణమైనా కానివ్వండి, మీరు ముందుగా దర్బలని లేదా గరికల్ని కానీ తులసి ఆకుల్ని కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే మీకు ఏది దొరికితే వాటిని గ్రహణానికి ముందే మీరు ఇంటికి తెచ్చుకొని పెట్టుకొని ఉంచుకోవాలండి. గ్రహణం ప్రారంభం అవ్వడానికన్నా గ్రహణానికన్నా ముందే తెచ్చుకొని ఉంచుకోవాలి. ఎందుకు అంటే కనుక గ్రహణం ప్రారంభం అవ్వడానికి ముందే ఇంట్లో ఉన్నటువంటి పాత్రలపైన, నీళ్ళ బిందెలపైన, కూరగాయలు పండ్లపైన, మీరు వండుకున్నటువంటి ఆహార పదార్థాలపైన, పచ్చళ్ళ జాడీలపైన, అలానే గర్భిణీ స్త్రీలు పడుకునేటువంటి తలకడి కింద వీటిని పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇలా ఆహార పదార్థాల మీద దర్బల్ని కానీ గరికల్ని కానీ తులసి ఆకుల్ని పెట్టుకోవడం వలన గ్రహణ సమయంలో ఆ పదార్థాలు అనేవి విషపూరితం కాకుండా ఉంటాయి. అందుకని పెట్టుకొని ఉంచుకోవాలి అని చెప్పి మన పెద్దలు తెలియజేస్తున్నారు. అలాగే తప్పకుండా గ్రహణము పట్టు స్నానం అనేది చేయాలండి. అలాగే గ్రహణం తర్వాత విడుపు స్నానం అనేది కూడా తప్పనిసరిగా చేయాలి. అది కూడా మామూలు స్నానం కాకుండా తల స్నానం అనేది చేయాలండి. అలాగే గ్రహణం ప్రారంభం అవడానికన్నా ఒక గంట ముందే భోజనం అనేది చేసేసి ఉండాలండి. ఎందుకు అంటే కనుక మన గ్రహణ సమయానికి ఆహారం అనేది పూర్తిగా జీర్ణమయ్యేలాగా మనం చూసుకోవాలి. అంటే జీర్ణమయ్యే స్థితిలో ఉండేలాగా చూసుకోవాలి. గ్రహణ సమయంలో మనకి జీర్ణ వ్యవస్థ అనేది సరిగ్గా ఉండదండి. అందుకని గ్రహణం కన్నా ఒక గంట ముందే భోజనం అనేది చేసి ఉండాలి. గ్రహణం ఉన్నంతసేపు ఎటువంటి ఆహారం అనేది తీసుకోకూడదండి. వీలైనంత వరకు గ్రహణం అయిపోయేంత వరకు ఏమీ తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కాకపోతే గర్భిణీ స్త్రీలు ఎక్కువసేపు ఏమీ తీసుకోకుండా ఉండడం మంచిది కాదు. అలాగే వారు కూడా అలా ఉండలేరు కనుక మీరు ఏదైనా తేలిగ్గా జీర్ణమయ్యేలాగా ఉండేలాగా చూసుకొని తీసుకోండి. ముఖ్యంగా ద్రవ పదార్థాల రూపంలో ఉన్నవి తీసుకోవడము చాలా ఉత్తమము. గ్రహణ సమయంలో ఇంట్లోనే ఉండాలండి. గర్భిణీ స్త్రీలు బయటకి రాకూడదు. మీరు ఒకవేళ గ్రహణ సమయంలో బయటికి వెళ్ళాల్సి వస్తే కనుక మీ వెంటనే గొడుగును తీసుకొని వెళ్ళండి. అలాగే గరికెలని తులసి ఆకుల్ని కూడా ఉంచుకోండి. అలాగే గ్రహణ సమయంలో మీ ఇంట్లోకి ఆ కిరణాలు అనేవి పడకుండా ఉండేలాగా గదిలోకి కానీ ఇంట్లోకి కానీ ఆ కిరణాలు అనేవి పడకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. కిటికీ తలుపులు మూసివేయడం లాంటివి చేసుకోవాలి. కిటికీ తలుపులని దళసరిగా ఉన్నటువంటి వాటితోటి మూసివేయాలి. అలాగే గ్రహణ సమయంలో కూరగాయలను తరగడము, పదునైన వస్తువుల్ని పట్టుకోవడము, ఫ్రూట్స్ని కట్ చేయడము ఇలాంటివి అసలు చేయకూడదు. అలాగే గ్రహణం ఏదైనా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ టీవీలలో కానీ చూడడం లాంటివి చేయకూడదండి. గ్రహణ సమయంలో మనకి నియమాలు అనేవి ఏ నెల నుంచి ఏ నెల వరకు పాటించాలి అంటే కనుక కన్సీవ్ అయిన దగ్గర నుంచి
డెలివరీకి దగ్గరగా ఉన్నవారు కూడా ఈ నియమాలను పాటిస్తే చాలా మంచిది. అలాగే ముఖ్యంగా గ్రహణ సమయంలో ఫోన్ మాట్లాడడం కానీ, ల్యాప్టాప్ వర్క్ చేయడం కానీ, టీవీ చూడడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఎందుకు అంటే కనుక ఆ సమయంలో వాటి నుంచి వచ్చేటువంటి రేడియేషన్స్ అనేవి మంచిది కాదండి. వీలైనంత వరకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అలాగే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కదలకుండా వెల్లికిలా పడుకొని ఉండాలి. అలా చాలాసేపు పడుకోవడం కష్టం అనిపిస్తే కనుక నెమ్మదిగా ఎడమవైపుకు తిరిగి పడుకోవచ్చు. అలాగే గ్రహణ సమయంలో నిద్రపోకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఆ సమయంలో పడుకోవడం కన్నా మంచి పుస్తకాలు కానీ లేదా దైవనామ స్మరణ కానీ సంగీతం కానీ వినడము ఇలాంటివి చేసుకుంటూ ఉండడము చాలా మంచిది. ఇలా చేయడం వలన పుట్టబోయే బిడ్డ మంచి గుణవంతులు సంస్కారవంతులుగా పుడతారు అని చెప్పి పెద్దలు తెలియచేస్తున్నారు. అలాగే గ్రహణం తర్వాత ఇంటిని పూజా మందిరాన్ని రెండింటిని గంగాజలంతోనూ పసుపు నీటితోనూ మీకు ఏది వీలైతే అది గంగాజలంతో కానీ పసుపు నీటితో కానీ చక్కగా ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని విడుపు స్నానం చేసిన తర్వాతే పూజ అనేది చేసుకోవాలండి. సో చూసారు కదండి, గర్భిణీ స్త్రీలు ఎటువంటి అనుమానాలు అనేవి పెట్టుకోకుండా గ్రహణ నియమాలను పాటించి చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డకు జన్మనివ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు అనేవి ఉంటే కనుక కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ సందేహాలకి సమాధానం అనేది ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో ఎంతో కొంత మందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అందుకని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్లో షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు